ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దళాల యుద్ధం 7వ రోజు కొనసాగుతోంది. తమ దేశంపైకి వస్తున్న మిసైళ్లు, రాకెట్లు, బాంబులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ తగ్గేది లేదంటూ ప్రతీకార దాడులకు దిగుతోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్ ఇవాళ అజర్బైజాన్, ఒమన్ పైన విరుచుకుపడింది. అటు ఇరాన్ నాయకత్వాన్ని లొంగిపోవాలని ఇజ్రాయెల్, అమెరికా హెచ్చరించినా వినకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ క్రమంలోనే ఇరాన్పై దాడులను తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. గత 100 గంటల్లో ఇరాన్లోని 750కి పైగా ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. Chico, ahora sí se puso. ¿Qué pegó? ¿Le tira dónde? ¡Ay, Dale, parate, dale. boludo! Parate, dale. ¡Qué locura, amigo! ఇక ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్ లోని దేశాలు గజగజలాడుతున్నాయి. ఈ క్రమంలోనే గ్లోబల్ హబ్ అయిన దుబాయ్లో ఒక్కసారిగా హై అలర్ట్ ప్రకటించారు. ఉదయం దుబాయ్ వాసుల మొబైల్ ఫోన్లకు వరుసగా క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత వారం రోజులుగా ఇరాన్, అమెరికా స్థావరాలపై దాడులను ఇరాన్ కొనసాగిస్తుండటంతో ఈ అలర్ట్ రావడం కలకలం రేపింది. దుబాయ్లో నివసిస్తున్న ప్రజలకు అక్కడి ప్రభుత్వం వరుసగా 4 అలర్ట్స్ పంపింది. ప్రజలు ఎవరూ బయట తిరగొద్దని, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికారులు అందులో సూచించారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఆయతోల్లా అలీ ఖమేనీ మరణించారనే వార్తల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులే ప్రస్తుత పరిస్థితులకు కారణంగా తేలింది. Chico, ahora sí se puso. ¿Qué pegó? ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొత్తంగా కూడా ప్రపంచానికి ఒక పెద్ద ఇప్పుడు ఒక ఆందోళనకరంగా మారిందని చెప్పవచ్చు. సో యుద్ధం మొదలై వారం రోజులు అవుతుంది. సో ఎక్కడ కూడా ఏ వర్గం కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా బలగాలపైన, దాంతోపాటు గల్ఫ్ కంట్రీస్ పైన పెద్ద ఎత్తున క్షిపణులతో, బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు దిగుతుంది. మరోవైపు ఇటు ఇజ్రాయెల్ ఏమాత్రము అమెరికా బలగాలు రెండూ కలిసి ఇటు ఇరాన్ కి సంబంధించినటువంటి టెహ్రీన్ తో పాటుగా బాలిస్టిక్ క్షిపణులు ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తం ఏదైతే ఆయుధ సామాగ్రిని టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడుతోంది. సో వారం రోజులు అవుతుంది యుద్ధం మొదలై. ఇప్పటికి కూడా రెండు పక్షాలు కూడా భీకర యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఎవరు కూడా వెనక్కి తగ్గే పరిస్థితులు. సో మొత్తం ఈ వారం రోజుల ఎంటైర్ ఎపిసోడ్ లో ఈ రోజు తాజాగా మనం 3 ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అందులో ఒకటి చాలా అత్యంత కీలకమైనది, లేటెస్ట్ గా వస్తున్న పెద్ద బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఖతార్ ఒక సంచలన ప్రకటన చేసింది. సో యుద్ధం కనుక మరొక 2 వారాల పాటు కొనసాగితే ప్రపంచానికి ఇప్పుడు మొత్తం ఏదైతే క్రూడ్ ఆయిల్ కి సంబంధించి పెద్ద సమస్య రాబోతోంది, ముడి చమురుకు సంబంధించి పెద్ద సమస్య రాబోతోంది. సో ప్రస్తుతం ఉన్న దానికన్నా బ్యారెల్ ధర, క్రూడ్ ఆయిల్ ధర $150 పెరగవచ్చు. సో దీని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచ దేశాలపైన పడుతుంది. ప్రపంచం విపత్కర పరిస్థితుల్లో రాబోచ్చు. ముడి చమురుకు సంబంధించి ఉత్పత్తుల విషయంలో ముడి చమురుకు సంబంధించి పెద్ద ఎత్తున కొరత ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పేసి ఖతార్ కాసేపటి క్రితమే సంచలన ప్రకటన చేసింది. సో ఎక్కడ ప్రస్తుత పరిణామాల నేపథ్యం యుద్ధం కూడా ఎక్కడ కూడా ముగింపు పలికిలేదు. సో ఎక్కడ కూడా చర్చలకు ఇటు ఇరాన్ మెట్టి దిగడం లేదు. అదే సందర్భంలో ఇజ్రాయెల్, అమెరికా కూడా ఇరాన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇరాన్ కు సంబంధించి మా మాట వినేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి వెనకడుగు లేసలేదు, యుద్ధం ఆపేది లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఒకవైపు ఏమో ఖతారు క్రూడ్ ఆయిల్ సంబంధించి ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున ఒక విపత్కర పరిస్థితి ఎదుర్కోబోతున్నాయి ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉంది. ఎందుకంటే రాబోయే 2-3 రోజుల్లో కనుక యుద్ధం ఇలాగే కొనసాగితే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో పడుతూ ఉంది. సో మొత్తంగా క్రూడ్ ఆయిల్ ధర విపరీతంగా పెరుగుతుంది. పలు దేశాలకు ఈ యొక్క చమురుకు సంబంధించి, క్రూడ్ ఆయిల్ కి సంబంధించి పెద్ద ఎత్తున కొరత ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పేసి కాసేపటి క్రితమే ఖతార్ ప్రకటించింది. సో దీనికి తోడు మనకు మరొకటి చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ సంబంధించిన న్యూస్ ఏంటంటే, భారత్ కు సంబంధించిన పదే మనకు అందరికీ అనుమానాల సందేహం వ్యక్తమవుతున్న పరిస్థితి తెలిసిందే. సో ఒకవైపు యుద్ధం నెలకొంది. దాదాపుగా మనకు ఎందుకంటే మిడిల్ ఈస్ట్ నుంచే 40% పైగా కూడా ముడి చమురును మనం నిత్యం దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు యుద్ధంతో అది ఒకవేళ ఆగిపోతే నెక్స్ట్ పరిస్థితి ఏందనేది ఒక ఆందోళన, టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో 2 రకాల ఒకటేమో ఇరాన్ ఏదైతే హర్మజ్ జల సంధి ద్వారా భారత్ కు వచ్చేటువంటి ఎట్టి పరిస్థితుల్లో భారత్ కు వచ్చేటువంటి ముడి చమురు ఉందో దాన్ని ఎగుమతికి సంబంధించి భారత్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటంకం కలగనివ్వమని చెప్పేసి ఇరాన్ ప్రకటిస్తే, మరోవైపు రష్యా ముందు 2 రోజుల క్రితమే చెప్పింది భారత్ కు మేము వెనుదనుగానే ఇస్తాం, భరోసా ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో చమురుకు సంబంధించి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే చమురును ఎగుమతి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం, ఆల్వేస్
మేము రెడీగా ఉన్నామన్నట్టు కూడా రష్యా ప్రకటించింది. అయితే దీనికి తోడు అదనంగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కొంత మరింత ఊరటనిచ్చే అంశం, ఎందుకంటే ముడి చమురు విషయంలో మేము కొన్ని ఆంక్షలు గతంలో విధించాము, సో ఇప్పుడు కొంత వెసులుబాటు కల్పిస్తున్నాం, మరో నెల రోజుల పాటు ఆ ఆంక్షలు మొత్తం కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గి ఆ ఆంక్షలను ఎత్తేస్తూ ఏప్రిల్ 4 వరకు కూడా ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చు భారత్ అని చెప్పేసి కూడా ఓ ప్రకటన కొంత ఊరట కలిగించింది. సో మొత్తానికైతే భారత్ ఇప్పుడు ఒకవైపు ముడి చమురు విషయంలో, గ్యాస్ విషయంలో కొంత ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటాయా అని చెప్పేసి కొంత ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఒక 2 అంశాలు చాలా సానుకూలమైన అంశాలు. ఒకటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు. అదే సందర్భంలో ఇరాన్ అర్మాజల సంబంధించి భారత్ కు ఏదైతే ఎగుమతి అవుతుందో దిగుమతి అవుతుందో మొత్తానికి సంబంధించి భారత్ కు వచ్చేటువంటి చమురు ఉన్నదో అర్మాజ్ జలసంధి ద్వారా వచ్చేటువంటి చమురును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోము, యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే భారత్ దిగుమతి చేసుకుందో అదే విధంగా కొనసాగించవచ్చు అని చెప్పేసి కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. సో మొత్తం ఇది ఒక ఊపిరి పీల్చుకునే అంశం, ఒక భారత్ కొంత ఊరటనిచ్చే అంశం. సో ఇదొక అంశం అయితే, సో భవిష్యత్తులో ముడి చమురుకు సంబంధించి భారత్ పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో యుద్ధం మరింత అంటే పూర్తిసారి 2 వారాలతో పాటుగా మరింత కొద్ది రోజుల పాటు కొనసాగి నెలల తరబడి కొనసాగితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ఇప్పుడు మనకి ఎమర్జెన్సీగా రాబోయే నెల రోజుల వరకు ప్రస్తుతానికైతే నిన్న కేంద్రం అధికారికంగా ప్రకటించిన ప్రకారం 25 రోజుల పాటు ప్రస్తుతం చమురుకు సంబంధించి ఏదైతే చమురుకు సంబంధించి ఇబ్బంది లేదు, మనకు ముడి చమురుకు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ రష్యాతో మనకు ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. అదే సందర్భంలో అర్మాజ్ జలసంధి ద్వారా ఒక 2 రోజులు ఆలస్యమే అక్కడి నుంచి కూడా చమురు వస్తుంది. కాబట్టి భారత్ కు పెద్ద ఎత్తున పెద్దగా ఒక పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం లేదు అని చెప్పేసి కేంద్రం కొంత ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, కాన్ఫిడెంట్ గా చెప్తుంది. సో ఇదొక అంశం. ఇక పక్కన పెడితే మరొకటి చాలా అత్యంత పెద్ద బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఈ యుద్ధంలో కీలక పరిణామం, కీలక టర్న్ తీసుకునేంత ఒక కీలకమైన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా చేస్తుంది. ఎందుకంటే ఏకంగా రష్యాపై సంచలన ఆరోపణలు చేసింది అని చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికా ప్రస్తుతము ఈ మొత్తం ఎంటైర్ యుద్ధంలోకి ఇప్పుడు రష్యాను లాగే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏకంగా రష్యాపై కీలకమైనటువంటి సంచలన ఆరోపణలు చేసింది. ఇరాన్ సంబంధించి దాడులు జరుగుతున్న ఇటీవల కాలంలో ఏదైతే అమెరికాకు సంబంధించి యుద్ధ నౌకలు టార్గెట్ గానీ ఇరాన్ దాడులు దిగబోతుంది. సో ఇరాన్ దాడుల వెనుక రష్యా ఉంది, రష్యా సమాచారం ఇస్తేనే ఇరాన్ ఆ టార్గెట్ రీచ్ అవుతుంది. సో రష్యానే దీని వెనుకుంది అని చెప్పేసి, దీని కుట్ర అంతా రష్యా చేస్తుందని చెప్పేసి రష్యాపై ఆరోపణలు చేస్తోంది. సో నిజంగానే రష్యాను ఇప్పుడు యుద్ధ సమయంలో ఉన్నట్టుండి ఫస్ట్ నుంచి కూడా గత వారం రోజులు యుద్ధం మొదలైంది, ఇంక్లూడింగ్ చైనా కావచ్చు, అదేవిధంగా నార్త్ కొరియా ఇరాన్ కు మద్దతుగా నిలిచిన, రష్యా మాత్రం కాస్త సైలెంట్ గా ఉన్నది. కానీ ఇప్పుడు అమెరికా ఏకంగా రష్యాను ఈ యుద్ధంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ చేస్తున్న దాడుల వెనుక రష్యా ఉందని చెప్పేసి అమెరికా చెప్పడం చూస్తూ ఉంటే రష్యాను ఖచ్చితంగా యుద్ధంలోకి లాగాలనే ఒక ప్రయత్నం చేస్తుందా అని కొంత అనుమానాలు, సందేహం కలుగుతుంది. నిజంగానే కనుక ఇప్పుడు అమెరికా చేసిన ప్రకటన పైన ఖచ్చితంగా రష్యా నుంచి ఏదో ఒక ప్రకటన వస్తుంది. అదే కనుక జరిగితే రష్యా అమెరికా వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకుంటే దాని ఇంపాక్ట్ చాలా సీరియస్ గా ఉంటుంది యుద్ధంలోకి. ఎందుకంటే వన్స్ కనుక వర్టికల్ గా డివిజన్ వస్తే ఇటు ఒకవైపు ఇరాన్ కు మద్దతుగా రష్యా, చైనా, నార్త్ కొరియా, మరోవైపు యూరోపియన్ కంట్రీస్ తో పాటు గల్ఫ్ కంట్రీస్ అంతా కూడా ఇజ్రాయెల్ వైపు ఉంటే అప్పుడు యుద్ధం మాత్రం మరింత ముదిరే అవకాశం ఉంది. అల్టిమేట్ గా 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే అవకాశాలు కనబడుతున్నాయి. సో మనం వారం రోజులుగా చూస్తున్న పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే ఈ ఒక యుద్ధం రోజు తీవ్రత పెరుగుతూ పోతా ఉంది. ఒకవైపు ఇరాన్ టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా బలగాలు ఎంత టార్గెట్ చేసినా ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు, భయం లేదు. సో అందరిలో ఇదే సందేహము. సో అమెరికా కూడా ఇప్పుడు అలాంటి సందేహం, అనుమానం ఏమైనా కలుగుతుందా అని చెప్పేసి తెలుస్తోంది. ఎందుకంటే అమెరికా మాటలు బట్టి చూస్తే ఇరాను ఎవరి బలం లేకుండా, ఎందుకంటే ఒకవైపు దాడులు తీవ్రతరం చేస్తున్నా, ఎందుకు వెనక్కి తగ్గడం లేదు, ఎందుకు బెండ్ కావడం లేదు, ఎందుకు సరెండర్ కావడం లేదు అని చెప్పేసి అమెరికా అనుమానంగా ఉన్నట్టుంది. సో ఖచ్చితంగా ఇరాన్ వెనుక ఏదో ఒక పెద్ద శక్తి ఉంది. వాటిని చూసుకునే ఇరాను ఇట్లా దుస్సాహసానికి అంటే ఒక రకంగా ఎదురుదాడికి తిరుగుతుందా అని చెప్పేసి కొంత అనుమానాలు అమెరికాలో ఉన్నట్టున్నాయి. ఎందుకంటే చైనా, రష్యా, నార్త్ కొరియాను అండగా చూసుకొని ఇరాన్ ఇట్లాంటి యుద్ధానికి కంటిన్యూ చేయడానికి సిద్ధపడుతుందా అని చెప్పేసి కొంత అనుమానాలు ఉన్నట్లే. సో మొత్తానికైతే దానికి సంబంధించి దుబాయ్ లో ఉన్న భారతీయుల పరిస్థితి ఎలా ఉంది, వారిని సురక్షితంగా తరలించే చర్యలు ఏమైనా చేస్తారు? ఇప్పుడు ఒకవైపు యుద్ధం గత వారం రోజులు మొదలైనప్పటి నుంచి మొత్తం స్వరూపమే మారిపోయింది. యుద్ధం మొదలైన 2 రోజుల నుంచే ఇరాన్ చాలా చాకచక్యంగా, వ్యూహాత్మకంగా ఒకవైపు అంతా ఇజ్రాయెల్, యుఎస్ బలగాలు ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ మాత్రం మరోవైపు అంత అటెన్షన్ డైవర్షన్ లాగా గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా చేసుకుని వరుసకు ఏదైతే మొత్తంగా కూడా పెట్రోలియం, చమురుకు సంబంధించిన అత్యంత
కీలకమైనటువంటి అరాబిక్ చమురు ఉత్పత్తి కేంద్రం పైన దాడి చేసింది. అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెరిగాయి. సో ఎక్కడైతే గల్ఫ్ కంట్రీకి సంబంధించినటువంటి వాణిజ్య సముదాయాలు కావచ్చు, అదేవిధంగా ఆదాయ మూలాలు ఉంటాయో, ఆదాయ వనరుల మూలాలు ఉంటాయో, వాటిని టార్గెట్ గా చేసుకొని మొత్తంగా కూడా ఇరాన్ దాడులకు పాల్పడుతుంది. సో ఒకవైపు ఈ దాడులు కంటిన్యూ చేస్తే భారత్ కు మాత్రం సంబంధించి ఒక టెన్షన్ నెలకొంది. ఎందుకంటే దాదాపు గల్ఫ్ కంట్రీస్ లో 1,000,000 మందికి పైగా కూడా భారతీయులు ఉద్యోగం ఉపాధి అవకాశం వెళ్ళిన పరిస్థితుంది. వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో, ఎందుకంటే దాడులు తీవ్రతరం చేస్తోంది ఇరాన్. ఎక్కడ పడితే అక్కడ పెద్ద ఎత్తున బాలిస్టిక్ క్షిపణులతో ప్రయోగంతో దాడులు దిగుతోంది. ఒకవైపు వాణిజ్య కేంద్రాలు కావచ్చు, ఈ పెట్రోలియం నిల్వలు ఉన్న చమురు ఉత్పత్తి కేంద్రాలపైన కావచ్చు, అదేవిధంగా అదే సందర్భంలో పెద్ద ఎత్తున భవనాలు, భారీ భవనాలను టార్గెట్ గా చేసుకొని ఇరాన్ విడుచుకుపడుతోంది. ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఏందా అని చెప్పేసి కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు సౌదీ అరేబియాలోనే మొత్తం కూడా అక్కడ భారత్ సంబంధించి 1,000,000 మంది పైగా గల్ఫ్ కంట్రీస్ లో ఉంటే, అంత సౌదీ అరేబియా లాంటి వాళ్ళు కావచ్చు, కువైట్, ఖతార్, ఒమెన్ లాంటి ఆ దేశాల్లోనే 1,000,000 మందికి పైగా జనాలు ఉన్నారు. సో భారతీయుల పరిస్థితి ఇప్పుడు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఒకవైపు ఏమో అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ లో మొత్తం గగనతలాలు క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అత్యవసరం అయితే తప్ప వాటిని వాడలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు గగనతలం క్లోజ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి భారతీయులను ఇండియాకు రప్పించడం కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే మొన్నటి వరకు మొన్నటి వరకు యుద్ధం ఆగుతుందేమో, కొంత రిలీఫ్ అనుకున్న సందర్భంలో ఇప్పుడు మరింత ఇరాన్ దాడులు తీవ్రతరం చేసింది. సో ఖచ్చితంగా ఈ మరికొద్ది వారాల పాటు యుద్ధం కొనసాగే అవకాశం కనబడుతోంది. దీని అంతటి కూడా కారణం ఒకటి చూస్తూ ఉంటే, మనము ఈ వరుసగా 2-3 రోజులు జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఆయా మొత్తంగా దేశాలకు సంబంధించి ఇరాన్ నుంచి కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా, ఈ 3 దేశాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా దానికి మరింత యుద్ధం కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజు ఇరాన్ సంబంధించిన ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలను చాలా కీలకంగా గమనించాలి. యుద్ధానికి మేము తెరదీయలేదు, యుద్ధానికి తెరదీసింది ఎవరైతే ఇరాన్ అధ్యక్షుడు ఉన్నారో మసూద్ పెజెష్కిన్ చేసిన వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎందుకంటే మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేదు, యుద్ధాన్ని మొదలుపెట్టింది మేము కాదు, యుద్ధాన్ని మొదలుపెట్టింది ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా. కాబట్టి ఫస్ట్ వారితో మాట్లాడండి, వారికి నచ్చజెప్పండి, ఎట్టి పరిస్థితుల్లో మేము కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు, యథావిధిగా మా దాడులు కొనసాగుతాయని చెప్పేసి కూడా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కిన్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇదిలా ఉంటే ఇక మరోవైపు ఇరాన్ రెచ్చగొట్టేలా మరింత కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఇజ్రాయెల్ నుంచి ఉంది. ఇజ్రాయెల్ సంబంధించి ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాసేపటి క్రితం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, కొన్ని ఇంపార్టెంట్ సంచలన వ్యాఖ్యలు అని చెప్పవచ్చు. సో మొత్తంగా కూడా ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కార్జ్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, నవంబర్లోనే ఇరాన్ సుప్రీంగా ఉన్నటువంటి అయతుల్లా ఖమేనీ చంపడానికి మేము వ్యూహం రచించాము. మేము అదేవిధంగా ఆ మొత్తం మీటింగ్ అత్యంత కీలకమైన కోర్ మీటింగ్ లో ఎవరైతే అధ్యక్షుడున్న నెతన్యాహుతో పాటు నేను ఆ మీటింగ్ లో పాల్గొన్నాము. నవంబర్లోనే అయతుల్లా ఖమేనీని లేపడానికి వ్యూహం రచించాము. మేము అనుకున్నట్టుగానే నవంబర్లో వేసిన స్కెచ్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా చేశాము అని చెప్పేసి ఒక రకంగా ఇరాన్ మరింత రెచ్చగొట్టేలా ఇప్పుడు ఎవరైతే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాల్ చేసిన వ్యాఖ్యలు కీలక కలకలం రేపుతున్నాయి. సో ఇరాన్ సంబంధించి మరింత రెచ్చగొట్టేలా ఉన్నట్టు కనబడుతున్నాయి ఈ వ్యాఖ్యలు. దీనికి తోడు ఇటు మరోవైపు అమెరికాకు సంబంధించి రక్షణ శాఖ మంత్రి పీట్ సెక్తే కూడా అదే చెప్తా ఉన్నాడు. సో ఇరాన్ మమ్మల్ని తక్కువ అంచనా ఇస్తుంది, మేము ఇంకా అసలు యుద్ధంలో ఇప్పటి వరకు కేవలం ఒక 5.5% మాత్రమే ఎంటర్ అయ్యాము, మేము పూర్తి స్థాయిలో కనుక మా బలాన్ని ప్రయోగిస్తే ఇరాన్ తట్టుకోలేదు, ఇరాన్ ఇప్పటికైనా వెనక్కి తగ్గాలి. సో ఎందుకంటే యుద్ధ నౌకలు కొన్ని బాలిస్టిక్ క్షిపణులతో మాపై అటాక్ చేసినంత మాత్రాన మేము వెనక్కి తగ్గుతున్నాము, మా యొక్క యుద్ధం సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో మేము వెనక్కి తగ్గుతున్నాము, కొన్ని సముద్రాల ఉన్నటువంటి యుద్ధ నౌకలు వెనక్కి వెళ్తున్నాయని చెప్పేసి ప్రచారం ఇరాన్ చేస్తోంది. మేము ఇరాన్కు భయపడడం లేదు, మేము ఒక అడుగు వెనక వేస్తున్నామంటే దానికి సంబంధించి ఇరాన్ చాలా సీరియస్ గా యాక్షన్ ను ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. సో ఇరాన్ పూర్తి స్థాయిలో ధ్వంసం చేసేదాకా, ఇరాన్ మా మాట వినేదాకా ఈ పోరు ఆగనివ్వమని చెప్పేసి కూడా ఇటు రక్షణ శాఖ మంత్రి, అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ సెక్తే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళందరి మాటలు చూస్తుంటే ఇప్పట్లో యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదు, యుద్ధాన్ని మరి కొద్ది రోజుల పాటు కొనసాగించాలని ఇరాన్ భావిస్తుంది, ఇజ్రాయెల్ భావిస్తుంది, అమెరికా భావిస్తుంది. దీనికి పైపెచ్చు అమెరికా కొత్తగా ఈ రష్యాను కూడా ఈ ఎంటైర్ ఎపిసోడ్ లోకి, యుద్ధంలోకి లాగే ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి కొంత అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే అమెరికా చేసిన ఇప్పుడు ప్రస్తుతం తాజాగా చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమవుతున్నాయి. రష్యా ఇరాన్ వెనుక ఉంది, ఈ రష్యాను చూసుకొని ఇరాన్ ఈ రకంగా రెచ్చిపోతా ఉంది. సో ఇరాన్ కు సంబంధించి కొంత ఆ క్షిపణులకు సహాయం కావచ్చు, ఇతరత్ర కొంత కీలకమైన రాడార్ సమాచారం, ఆ అమెరికా యుద్ధ నౌకల సమాచారం ఇరాన్ కి ఇస్తుంది. దాన్ని టార్గెట్ గా చేసుకుని, దాన్ని ఆసరా చేసుకుని రష్యా ఇచ్చిన సమాచారంతోనే ఇరాన్ అమెరికా యుద్ధ నౌకల పైన దాడులకు తెగబడుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారు. సో దీనిపై ఖచ్చితంగా రష్యా ఏదో రకంగా స్పందిస్తుంది. ఆ స్పందన తర్వాత ఎటు పరిస్థితి ఎలా ఉంటుంది, యుద్ధం ఎటువైపు టర్న్ తీసుకోబోతుంది
ఉండబోతుంది. ఈ ఎంటైర్ పరిస్థితులు చూస్తూ ఉంటే దేశాల మధ్య యుద్ధం ముదిరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామం తావదీసే అవకాశం ఉంది, మూడో ప్రపంచ యుద్ధానికి ఇప్పుడు ఈ జరుగుతున్న యుద్ధానికి ఒక తొలి అడుగు కాబోతుందా అనేది కూడా కొంత మొత్తం ఎవరైతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి కోరుకునే ప్రజల్లో శాంతి కోరుకునే మేధావుల్లో ఒక అనుమానాలు సందేహాలు కలుగుతున్నాయని చెప్పవచ్చు. సో అల్టిమేట్ గా యుద్ధానికి మొదలై ఇప్పుడు వారం రోజులు గడుస్తూ ఉంది. సో వారం రోజుల్లో ఇరాన్ పూర్తిగా ధ్వంసమైపోయింది. దాదాపుగా 760 ప్రాంతాలకు సంబంధించి ఇరాన్ సంబంధించిన 706 ప్రాంతాల్లో ఇజ్రాయెల్ క్షిపణి ప్రయోగాలు చేస్తూ ఉంది. దాడిలో నిత్యం బాంబులతో దద్దరిల్లుతుంది. మరోవైపు ఇరాన్ కూడా అదే స్థాయిలో ఇజ్రాయెల్ పై అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలపై గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతుంది. సో ఎక్కడ కూడా ఈ కనీసం చర్చలకు వెళ్దామనే ఆలోచన ఒక ప్రతిపాదన రెండు వర్గాల నుంచి ఎటువైపు నుంచి కూడా రావకపోవడంతో సో యుద్ధం మరికొద్ది రోజుల పాటు కొద్ది వారాల పాటు కొనసాగే అవకాశం కనబడుతుంది. సో యుద్ధం కనుక మరికొద్ది 2-3 వారాల పాటు కొనసాగితే మొత్తం ప్రపంచానికి మాత్రం ఖచ్చితంగా చమురుకు సంబంధించి క్రూడ్ ఆయిల్ సంబంధించి పెద్ద ఎత్తున ఒక అగాధం కావచ్చు, ఒక ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం స్పష్టంగా కనబడుతున్నాయి. సో దానికి నిదర్శనమే కాసేపటి క్రితం ఖతార్ చేసిన వ్యాఖ్యలు. సో క్రూడ్ ఆయిల్ ధర వచ్చే 2-3 వారాల్లోనే క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ $150 పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో అదే జరిగితే అన్ని దేశాలపైన దీని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ దేశ ఆర్థిక పరిస్థితి జీడిపి పైన దీని ప్రభావం స్పష్టంగా ఉండబోతుందని చెప్పేసి కొంత ఆ దేశాలకు సంబంధించి ఆర్థిక రంగ నిపుణులు కావచ్చు, ఆ దేశ ప్రభుత్వాలు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ. Chico, ahora sí se puso. ¿Qué pegó? ¿Lo tiras dónde? Ay, no. Dale, No, parate, dale. boludo. Parate, dale. Qué locura, amigo. Chicos. No, mamá. बजट दिखता तो नहीं है खाली आवाज है Uy. ओ माय गॉड